ఎంతోమంది యువతులను ట్రాప్ చేసి మత్తులకు బానిసలు చేసి వాళ్ళపైన అత్యాచారాలకు తెగబడి ఆపై న్యూడ్ వీడియోలను కూడా చిత్రీకరించి మళ్ళీ బ్లాక్మెయిల్కు తెగబడినటువంటి మస్తాన్ సాయి ఆకృత్యాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చింది లావణ్య. లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇప్పుడు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు, కస్టడీలోకి తీసుకొని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం మనతో లావణ్య ఉంది. మస్తాన్ సాయి గురించి గతంలో కొన్ని పేర్లు విన్నాం, డ్రగ్స్లో తన పేరు బయటకు వచ్చింది. కానీ ఒక్కసారిగా మస్తాన్ సాయి వీడియోలు ఇప్పుడు కొన్ని బయట వైరల్ అవుతున్నాయి. వాటన్నిటిని చూస్తే ఇంతటి ఆకృత్యాలకు పాల్పడ్డా, ఈయన చెరలో ఇంతమంది ఉన్నారా, ఈయన ట్రాప్లో ఇంతమంది పడ్డారా అనేది బయటకు తెలిసి వచ్చింది. అసలు ఏంటి మస్తాన్ సాయి, ఎంతమందిని ఏ విధంగా ట్రాప్ చేశాడు, అసలు హార్డ్ డిస్క్లో ఏముంది? ఆ ఒక్క హార్డ్ డిస్క్ అనే కాదండి, అతని దగ్గర మల్టిపుల్ హార్డ్ డిస్క్లు ఉన్నాయి. అతను సైకో అని చెప్పచ్చా, లేకపోతే హ్యాబిచువల్గా అతను వీడియోస్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఒకటి రెండు వీడియోస్ కాదు, తన లైఫ్ స్టైల్ మొత్తం అతను పొద్దు నుంచి సాయంత్రం వరకు అతను వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో ఉంటే ఇంట్లో, ఎక్కడుంటే అక్కడ ఆ వీడియోస్ తీసుకొని మళ్ళీ వాటిని బెదిరించడంతో పాటు స్ట్రీమ్ కూడా చేస్తున్నాడు రెడ్ ప్లే అనే యాప్ ద్వారా. అంటే అవతల పక్క ఎవరు చూస్తున్నారు అన్నది రావాలి, అవి తప్పించడానికే ఇప్పుడు లావణ్య తప్పుడుది అని ప్రచారం అవుతుంది. అంటే ఇలా ఒక మస్తాన్ సాయి కానీ లేకపోతే ఇంకెవరైనా కూడా ఒక 10-15 మందిని ఇలాంటి ట్రాప్ చేయడం, లేకపోతే కాలేజ్లో ట్రాప్ చేయడం ఇలాంటివి చూసాం. కానీ ఒక మస్తాన్ సాయి అని ఒక అనామకుడు ఈరోజు దాదాపు మీరు చెప్తున్నటువంటి విధంగా ఎంతమంది ఉంటారు మస్తాన్ సాయి ట్రాప్లో? నేను నా కళ్ళతో చూసిన అమ్మాయిలు 44 మంది అండి. దగ్గర ఒక 2000 to 3000 వీడియోస్ ఉన్నాయి అతని మొత్తం దాంట్లో, అతని క్లౌడ్ అకౌంట్స్లో కానీ అన్నిటిలో. అండ్ నా జీవితం నాశనం అయిపోయిందండి. మస్తాన్ సాయి బారిన పడి 2 సంవత్సరాల నుంచి, అంటే 7 నెలల క్రితం రాజ్ తరుణ్ పైన కేసు పెట్టి బయటికి ప్రపంచానికి కనిపించింది నేను. 2 సంవత్సరాలుగా నేను మస్తాన్ సాయి ట్రాప్లో నేను ఇరుక్కొని సఫర్ అవుతున్నాను. మేము షార్ట్ ఫిలిమ్స్ చేసే టైంలో రాజ్ తరుణ్కి నేను ముందుకు రావడమే ఇష్టం లేదు. 2014లో నేను నా కెరియర్ కూడా ఆపేసుకున్నాను. తనకి మామూలుగా ఫ్రెండ్ ఉండడమే ఇష్టం లేదు. అలాంటిది ఈరోజు నా వీడియోస్ ఉన్నాయని నేను బహిరంగ వచ్చి చెప్పుకున్న పరిస్థితి అయింది.